ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలుతీరాడు. నగుమోముతో బాలరాముడు కనువిందుగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ మహత్కార్యాన్ని కనులారా వీక్షించడానికి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఆహ్వానం అందినా కానీ కొందరు సెలబ్రిటీలు వెళ్లలేదు. దీంతో వాళ్ళపై ట్రోల్స్ వస్తున్నాయి. ఏ స్టార్ ఎందుకు ఈ కార్యక్రమానికి వెళ్లలేదు? ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ హీరోలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, సామాజిక కార్యకర్తలు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. ఏపీ నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, సూపర్ స్టార్ రజనీకాంత్, సచిన్, మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అయోధ్య రామాలయానికి వెళ్లిన వారిలో ఉన్నారు. నిజానికి ఆహ్వాన పత్రికలను అందుకున్న వారితో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లిన వారి సంఖ్య కాస్త తక్కువే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయాడని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ వరాల్ షూటింగ్ లో ఉండటం వల్లే వెళ్లలేదని తెలుస్తోంది. వీరితో పాటు ఆహ్వానం అందిన మరికొంతమంది సెలబ్రిటీలు జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా అయోధ్యకు వెళ్లలేదు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతిగా ఉండటం వల్ల ప్రయాణం చేయడం సురక్షితం కాదనే ఉద్దేశంతోనే వారిద్దరూ రాలేదని వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఇంగ్లాండ్తో ఆరంభం కావాల్సి ఉన్న టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ లో ఉన్నారాయన. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం జోర్దాన్లో ఉన్నారు. టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ బడే మియా చోటే మియా షూటింగ్ లో ఉన్నారు. సన్నీ డియోల్, ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం అయోధ్యకు గైర్హాజరయ్యారు. మలై కొట్టేల్ వాలీబన్ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మోహన్ లాల్.